హలో అందరికీ. చూసారా కొత్తిమీరాకు ఎంత ఫ్రెష్గా ఉందో? ఇంత ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరాకు చూస్తే ఏదో ఒక స్పెషల్ చేయాలనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఈ కొత్తిమీరాకుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి చేయడానికి ఏం కావాలంటే ముందుగా కొత్తిమీరాకు మెయిన్ ఇంగ్రీడియంట్. ఒక కట్ట తీసుకొని సన్నగా తురుముకుని పెట్టుకున్నాను. తర్వాత టొమాటోస్ ఒక 4-5 తీసుకున్నాను. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్, ఇంకా వెల్లుల్లిపాయలు, తర్వాత పల్లీలు, ఇంకా పోపులో వేయడానికి కొంచెం కరివేపాకు, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్. ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారా, కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేయాలి. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే కొత్తిమీరాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీరాకు సపరేట్గా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది తొందరగా. సో అలా కాకుండా ఇలా పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడే కొత్తిమీరాకు వేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా ఉడికి ఫ్రై అయిపోతుంది బాగా. సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ పచ్చడి మనం కొత్తిమీరాకు లేకుండా ధనియాలు అంటే కొత్తిమీరలు యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇలానే టేస్టీగా ఉంటుంది. బట్ కొత్తిమీరాకు వేసింది ఇంకా కొంచెం సూపర్గా ఉంటుందన్నమాట. సో చూసారా, కంప్లీట్గా ఫ్రై అయిపోయింది ఇది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఇదే గిన్నెలో టొమాటోస్ వేసుకొని సరిపడినంత అంటే ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని మనం దగ్గరకు వచ్చే వరకు మగ్గించుకోవాలి టొమాటోస్ని. టొమాటోస్ కుక్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తే టొమాటోస్ తొందరగా కుక్ అవుతాయి. అందుకని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టొమాటోస్ కుక్ అయ్యేలోపు చల్లారబెట్టుకున్న పల్లీలని మనం పౌడర్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి టొమాటోస్. నేను పుల్లగా ఉన్న టొమాటోస్ యూస్ చేశాను, అందుకని చింతపండు సూప్ యూస్ చేయట్లేదు. ఒకవేళ మీరు పుల్లగా లేనివి యూస్ చేస్తే కనుక కొంచెం చింతపండు సూప్ అనేది మనం ఇలా పేస్ట్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. తర్వాత మనం చల్లారబెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీరాకు వేసి పేస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లోనే టొమాటోస్ కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. దాంట్లోనే ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేయకుండా ఇలా పచ్చిది మనం మిక్సీ చేసుకునేటప్పుడు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఈ పచ్చడి పోపెట్టుకోవడానికి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, ఇంకా ఆవాలు వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని ఈ పచ్చడి వేసుకొని మనం కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా మిక్స్ చేసి దాంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఈ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా ఆనియన్స్ మనం పచ్చిది వేసాం కదా దీంట్లో, దాని టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది పచ్చడిలో. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దాని టేస్ట్ మనం చెప్పలేంది, మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని, ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.